జాగ్రత్తల పరంగా డెంగీ దోమలకి మిగిలిన దోమలకి 3 మెయిన్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్, మిగిలిన దోమలు నైట్ టైం ఎక్కువ యాక్టివ్ ఉంటే ఈ దోమలు మాత్రం డే టైం సూర్యోదయం అయినాక ఒక 2 గంటలు అండ్ సూర్యాస్తమం ముందర 2 గంటలు ఇవి చాలా యాక్టివ్ ఉంటాయి. సో ఈ టైంలో ఫుల్ స్లీవ్స్, లూజ్ లైట్ కలర్ కాటన్ బట్టలు వేసుకోవాలి. డోర్స్ అండ్ విండోస్ క్లోజ్డ్ ఉంచాలి. ఇంటి లోపల ఉండడం ప్రిఫర్ చేయాలి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే సేఫ్ మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ వాడాలి. ఇంటికి తిరిగి వచ్చాక వాష్ ఆఫ్ చేసేయాలి. సెకండ్, మిగిలిన దోమలు మురికి నీళ్లు, పెద్ద పెద్ద కాలువల్ని చూస్ చేసుకుంటే ఇవి మాత్రం మంచి నీళ్ళని చూస్ చేసుకుంటాయి. అంటే మన ఇంట్లో బాత్రూమ్స్ లో బకెట్స్, కమోడ్స్, ఇంటి బయట ఉన్న ఫ్లవర్ పాట్స్, వేరే నీళ్లు నిల్వ చేసే ప్రదేశాలు. అండ్ మిగిలిన దోమలు నీళ్ల మీద గుడ్లను పెడితే ఇవి మాత్రం వాటర్ లెవెల్ పైన టబ్ మీద గుడ్లను పెడతాయి. అండ్ నీళ్లు వంపేసినా సరే డ్రై కండిషన్స్ లో కూడా అప్ టు 1 year బతికే ఉంటాయి. సో ఉట్టి నీళ్లు ఖాళీ చేస్తే సరిపోదు డెంగీ దోమలకి. వన్స్ ఇన్ అ వైల్ స్క్రబ్ కూడా చేస్తూ ఉండాలి. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇవి మిగిలిన దోమల్లాగా కిలోమీటర్లు ఎగరలేవు. ఇవి మాక్సిమం ఒక 200 meters ఆర్ యూజువలీ అరౌండ్ 100 meters రేంజ్ లోనే ఎగురుతుంటాయి. సో ఎక్కడో ఉన్న మురికి కాలువల మీద కంప్లైంట్ పెట్టకుండా మన పరిసరాల్ని మనం నీట్ గా డ్రైగా ఉంచుకుంటే మనం సేఫ్ గా ఉండగలుగుతాం. నెక్స్ట్ వీడియోలో మీకు సేఫ్ మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్స్ అండ్ అలాగే ఒక వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మస్కిటో కిల్లర్ మెషిన్ చెప్తాను. స్టే ట్యూన్. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, హైదరాబాద్.